Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 376 points gain అయ్యి 72,427 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 130 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,041 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 166 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,385 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ తో పాటు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఈ రీసెంట్ డేస్ లో సడన్ గా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో సడన్ ఫాల్ వస్తూ ఉండడం, ఆ పాయింట్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో ఇలా ప్రీవియస్ గా చాలా సార్లు జరిగింది. అండ్ జరిగిన ప్రతిసారి ఆ జరిగిన 3-4% ఫాల్ తర్వాత మోస్ట్లీ మనకి ఇంకొక సీరియస్ రెడ్ క్యాండిల్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అలా 3-4% ఫాలో అవగానే చాలా మంది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ని పక్కన ఉంచుదాం, ఈవెన్ లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా భయపడుతూ ఇక మార్కెట్ ఇక్కడ నుంచి కుప్పకూలిపోతుందేమో అనే ఒక భయాలతో మార్కెట్ నుంచి వెనుతిరుగుతూ ఉన్నారు. మళ్ళీ మార్కెట్ పెరుగుతూ ఉండడం, రీసెంట్ గా ఎగ్జిట్ అయ్యాం, మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఇక్కడ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ చేయాలనుకుంటున్నాను. 2024 లో నేను మార్కెట్ ని ఎలా చూస్తున్నా అని. ఈ మార్కెట్ అనాలిసిస్ తో పాటు ఇది కూడా ఇవాల్టి డైలీ మార్కెట్ న్యూస్ అనాలిసిస్ లో షేర్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. విత్ డేటా పాయింట్స్ తో మాట్లాడతాను. బికాస్ వ్యూ మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. దాని బ్యాక్ డేటా ఉందా లేదా అన్నది స్టాక్ మార్కెట్ లో మెయిన్ క్వశ్చన్. దాని గురించి ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ర్యాలీ అవుతూ నిఫ్టీ అయితే కొంత హైయర్ మూవ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఒకే ఒక్క పాయింట్ లో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ దగ్గరగా సడన్ మూవ్. బట్ అగైన్ అది కూల్ ఆఫ్ అవుతూ, మీన్స్ ప్రీవియస్ గా 300 పాయింట్స్ పెరిగి కూల్ ఆఫ్ నియర్లీ 400 పాయింట్స్ దగ్గరగా అవుతూ, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈ 46,445 టు 46,282 ఇన్ బిట్వీన్ రొటేట్ అయిందా. మోస్ట్లీ ఏ క్యాండిల్ కూడా 15 మినిట్ క్యాండిల్ మీకు రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అయింది ఇది ఒక్కటే. అయాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వెళ్ళి అగైన్ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్. ఓవరాల్ మార్కెట్ రెసిస్టెన్స్ పైకి లేదు, ఈ సపోర్ట్ కి కిందకి లేదు, ఈ మధ్యలో కన్సాలిడేట్ అయింది. నిఫ్టీలో కూడా అదే పరిస్థితి. వన్స్ మార్కెట్ లో 22,040 లెవెల్ అచీవ్ అయిన తర్వాత మోస్ట్లీ ఆ లెవెల్ కి అరౌండ్ లోనే, ఇవాళ రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో చెప్పాను కదా, మాట్లాడుకుందాం ఇంపార్టెంట్ డేటా పాయింట్ అని. మీరు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మైండ్ లో ఇలా పెట్టేసి ఉంచండి. మీరు హై రిస్క్ తీసుకున్నారు, దానికి తగ్గ రివార్డే మీకు వస్తుంది. రిస్క్ ఎక్కువ తీసుకున్నారు, రివార్డ్ కూడా అలానే వస్తుంది. లైక్ ఇయర్ అంతా వెయిట్ చేసి ఒక 12% ఆర్ 15% మీకు కనిపించదు కదా. 20%, 30% కనిపిస్తుంటాయి పోర్ట్ఫోలియోస్. మోస్ట్లీ డబుల్ అయిపోయిన పోర్ట్ఫోలియోస్ కూడా చాలా ఉన్నాయి, డబుల్ అయిపోయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. బికాస్ మీరు రిస్క్ తీసుకున్నారు. అవి స్టాక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ కి వర్తిస్తుంది అంటే అది కాదు. మీరు అది గ్రహించాలి. స్టాక్ మార్కెట్ లో మీరు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ తో ఉన్నారంటే రిస్క్ ఎక్కువ తీసుకున్నారు, రివార్డ్ కూడా అలానే వస్తుంది. ఇది పక్కన ఉంచుదాం. లార్జ్ క్యాప్ స్పేస్ లో ఆర్ క్వాలిటీ బిజినెస్ ఏవైతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్స్ ఆర్ ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఉంటున్నవైనా స్ట్రాంగ్ బిజినెస్ లో ఉంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ ఇంత పెరిగింది. నిఫ్టీ ఏమో 22,000 కి వచ్చేసింది, బ్యాంక్ నిఫ్టీ 46,000, సెన్సెక్స్ 72,000, ఇంకెంత పెరుగుతుంది. మంచిగా ఫాలో అయ్యాక ఎంటర్ అవుదాం అని మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటుంటే నాకు అది కరెక్ట్ కాదనేది ఒపీనియన్. ఎందుకో చెప్తాను, డేటాతో చెప్తాను. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నేను ప్రతిసారి చెప్తాను మీతో నా వ్యూనే షేర్ చేస్తాను. బికాస్ అల్టిమేట్ గా నాకుంటున్న డేటా పాయింట్స్ ని మీతో షేర్ చేయడమే నా పని. మార్కెట్ లో రీసెర్చ్ చేయడం, డేటా పాయింట్స్ ని తీసుకురావడం, అది మీ ముందు పెట్టడం. డెసిషన్ ఏం తీసుకోవాలనేది మీదే. నాతో అగ్రీ అవుతారా, డిసగ్రీ అవుతారా, మీ డెసిషన్ మీరు తీసుకోండి. బట్ డేటా పాయింట్స్ ని వినండి. ఈ Q3 నెంబర్స్, చాలా నెంబర్స్ వచ్చుంటాయి కదా, మీరు చాలా నెంబర్స్ ని చూస్తుంటారు. మీ స్టాక్స్, పక్క స్టాక్స్, అన్ని స్టాక్స్ ని అనాలిసిస్ చేస్తుంటారు. నాకు ఒక్కటి చెప్పండి, ఈసారి నెంబర్స్ ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ చేశాయా, ఎక్కువగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చాయా? ఖచ్చితంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చాయి. ఓన్లీ ఐటీ తప్పించి. నేను ఇలా నోటి మాటతో చెప్తే అవ్వదు కదా, నేను మీకు డేటా పాయింట్స్ తో పాటు చెప్తాను. ఎంటైర్ నిఫ్టీ ఒక ఎర్నింగ్స్, ఒక గ్రోత్ 11% ఉంటది ఈ Q3 లో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎంత గ్రోత్ వచ్చిందో తెలుసా? Q3 మాత్రమే చెప్తున్నాను నెంబర్స్, 17% గ్రోత్ వచ్చింది. అండ్ సెక్టార్ వైజ్ గా మాట్లాడుకుందాం, ఒక్కొక్క సెక్టర్ ఎలా ఉందని. ఒక్క ఐటీ సెక్టర్ తప్పించి, ఆ ఐటీ సెక్టర్ లోనే మార్జిన్ లో మిస్ కనిపించింది. కానీ మిగిలిన అన్ని తీసుకోండి మీరు, డొమెస్టిక్ గా ఉంటున్న బ్యాంక్స్ కానీ, ఆటోస్ కానీ, ఇంక ఇతర స్టాక్స్ ఏవైతే డొమెస్టిక్ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తుంటాయో వాటి పరంగా చూసినా, ఈవెన్ ఇంటర్నేషనల్ బిజినెస్ లైక్ ఆయిల్ కంపెనీస్, మెటల్ కంపెనీస్, వాటి పరంగా మీరు చూసినా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆటోమేటిక్ గా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇయర్ ఆన్ ఇయర్ లో అంత పెరిగిందని కాదు, ఆల్మోస్ట్ 4.6 టైమ్స్ దగ్గరగా వాటి ప్రాఫిటబిలిటీ పెరిగింది. సో ఐటీ స్టాక్స్ ఒక్కటి పక్కన ఉంచండి.
బట్ ఐటీ స్టాక్స్ ఒక డిఫరెంట్ థీమ్ ఉంటుంది. మార్కెట్ అంతా నెగిటివ్ గా ఉన్నప్పుడే ఐటీ స్టాక్స్ పెరుగుతాయి. దాని గురించి నేను ప్రీవియస్ గా 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఏం పెద్దగా ర్యాలీ అయిపోలేదు, మీకేం అలా కనిపించదు. బట్ ఐటీ స్టాక్స్ గురించి ఎప్పుడైతే మార్కెట్ లో నెగిటివ్ డేటా ఉంటుందో అవి అప్పుడే ర్యాలీ అవుతాయి, ఎప్పుడైతే పాజిటివ్ డేటా ఉంటుందో అవి అప్పుడే కరెక్ట్ అవుతాయి. దానికి లాజిక్ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఇతర సెక్టార్స్ గురించి మాట్లాడితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్, ఏవైతే ఇతర స్టాక్స్ అన్ని ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఉంటాయో బట్ అన్నిటి యావరేజ్ 17% గ్రోత్ ఉంటుంది. BFSI రిలేటెడ్ గాని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తే 22% దగ్గరగా గ్రోత్ వచ్చింది. ఆటో రిలేటెడ్ గా 34% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తే 60% దగ్గరగా గ్రోత్ ఈ Q3 నెంబర్స్ లో కనిపించే యావరేజ్ చెప్తున్నాను. అండ్ ఈవెన్ మెటల్ స్టాక్స్ పరంగా కూడా 25% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తే 74% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ వస్తూ ఉండడం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి కదా నెంబర్స్ వచ్చాయి. ఈవెన్ బ్యాంకింగ్ స్పేస్ నెంబర్స్ కూడా వర్స్ట్ గా లేవు, బానే ఉన్నాయి. కాబట్టి మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ఆల్ టైమ్ హైస్ కొడుతూ వెళ్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. HDFC బ్యాంక్ నెంబర్స్ ఒకటి మర్జర్ కారణంగా ఇంపాక్ట్ అయ్యాయి. అవి ఎప్పుడు రికవర్ అవుతాయి తెలియక FIS ఒక సెల్లింగ్ తో HDFC బ్యాంక్ ఇంపాక్ట్ అయింది. బట్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, HDFC బ్యాంక్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్సల్ అయితే తీసుకుంది. మరి ఇది ఫేక్ రివర్సలా లేదు ఫర్దర్ గా రివర్సల్ అయి అప్ సైడ్ కి మూవ్ అవుతుందా అనేది ఫ్యూచర్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. బట్ సపోర్ట్ నుంచి రివర్సల్ సిగ్నల్స్ అయితే మనకి కనిపించాయి. ఈవెన్ ఇవాళ కూడా ఇంట్రాడే సెషన్స్ లో మల్టిపుల్ టైమ్స్ రెడ్ లోకి వెళ్తున్నా ఓవరాల్ క్లోజింగ్ పాజిటివ్ అయింది. సిగ్నిఫికెంట్ పాజిటివ్ ప్రైస్ యాక్షన్ ఏం బిల్డ్ అవ్వలేదు, బట్ అట్లీస్ట్ నెగిటివ్ గా కూడా లేదు, న్యూట్రల్ టు పాజిటివ్ లో ఉంది. లెట్స్ సీ ఫ్యూచర్ ప్రైస్ యాక్షన్ HDFC బ్యాంక్ పరంగా ఎలా ఉంటుందని. ఓవరాల్ సెక్టార్స్ పరంగా డేటా బాగుంది. HDFC బ్యాంక్ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది ఇప్పటి వరకు అండ్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుంటుంది. ఈ రెండు డేటా ఫ్యాక్టర్స్ ని మనం కంబైన్ చేస్తే అండ్ దాంతో పాటు ప్యారలల్ గా ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మార్కెట్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో లెవెల్స్ దగ్గర దానికి FIS ఒక సహకారమే లేదు. వచ్చింది కేవలం DIS మనీతో. FIS గత నెలలోనూ 36,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు అండ్ ఈ నెలలో కూడా 15,000 కోట్ల దగ్గరగా 14,177 కోట్ల దగ్గరగా సెల్ చేసేసారు. కాబట్టి ఫర్దర్ గా వాళ్ళు సెల్ చేయడం ఏమాత్రం బై సైడ్ కి వస్తున్నా అది కూడా మనం పాజిటివ్ ట్రిగ్గర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ కంటిన్యూస్ గా సెల్లర్స్ గా ఎవరు ఉండిపోరు కదా, ఏదో ఒక మంత్ ఆపుతారు. ఇది మేబీ దగ్గరలో ఉందనుకోండి, ఇందాక మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ తో దాన్ని కూడా కంబైన్ చేస్తే ఓవరాల్ మార్కెట్స్ ని మనం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నది. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా నెగిటివ్ థీమ్ తో ఉండద్దు. ఇంత పెరిగింది ఇంకెక్కడ పెరుగుతుందిలే అనుకోకండి. మన పనంతా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తే కాన్సన్ట్రేటెడ్ రిస్క్ మీకు ఉండదు. ఇండెక్స్ ఫండ్స్ లో చేస్తుంటే అసలే రిస్క్ మీకు చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. బట్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటున్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ నెంబర్స్ ని, ఆ కంపెనీ కామెంటరీని, అప్కమింగ్ టైమ్స్ లో ఆ కంపెనీ యొక్క గ్రోత్ ని ట్రాక్ చేస్తూ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుంటే చేంజ్ చేయాల్సిన బాధ్యత మనది. అది కాకుండా ఓవరాల్ మార్కెట్ పరంగా నెగిటివ్ వ్యూ తో ఉండే ప్రయత్నం అయితే చేయొద్దు. బట్ ఈ ఒక్క కాషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మార్కెట్స్ యూజువల్ గా జనరల్ ఎలక్షన్స్ కి ముందు కొంత కరెక్ట్ అవుతాయి. డబ్బులు కావాలి కదా ఎలక్షన్స్ కి, స్టాక్ మార్కెట్స్ కొంత కరెక్ట్ అవుతాయి. అది నేను ఏదో ఒక ఫ్లూక్ లో చెప్పట్లేదు. ప్రీవియస్ డేటా పాయింట్స్ ని మీరు చూడండి. జనరల్ ఎలక్షన్స్ 2009 లో ఉంటున్నప్పుడు ఎలాగో 2008 ఫాల్ లో మనకి ఫాల్ వచ్చేసింది కాబట్టి దాన్ని స్పెసిఫిక్ గా మనం చూడలేం. బట్ యూజువల్ గా జనరల్ ఎలక్షన్స్ కి ముందు ఏదైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో దాని తర్వాత మార్కెట్ లో ఒక బిగ్ ర్యాలీ ఉంటుంది. 2009 కి ఎలక్షన్స్ కి ముందు 2008 లో మనకి కరెక్షన్ వచ్చింది అండ్ 2009 to 2013 మార్కెట్ లో స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ ని చూడండి 2014, ఆ టైంలో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగింది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో. 2013 లోనే జనరల్ ఎలక్షన్స్ కి కొద్ది నెలల ముందు మంచి సెల్ ఆఫ్ కనిపించింది. తర్వాత 2014 to 2017 చాలా మంచి ర్యాలీ అగైన్. తర్వాత 2019 లో జనరల్ ఎలక్షన్స్ కి కొంత టైం ముందు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో మనకి ఫాల్ కనిపించింది. మళ్ళీ అగైన్ 2022 మంచి ర్యాలీ. అలానే ఇప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ కి ముందు మేబీ పాసిబిలిటీ ఉంటే మనకి కరెక్షన్ రావచ్చేమో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో. బట్ దట్ డజంట్ మీన్ మార్కెట్ అక్కడి నుంచి ఇంకా డౌన్ కే వెళ్ళిపోతుందని. అది ఒక ఆపర్చునిటీ. అలాని వచ్చిన చిన్న చిన్న ఫాల్స్ ని కూడా కేటగరైజ్ చేసేసుకోకండి. లైక్ ఇదే మంచి ఆపర్చునిటీ, ప్రతి డిప్ ని సిప్ చేయాలి లేకపోతే ప్రతి డిప్ ని ఆపర్చునిటీగా తీసుకోవాలని. మీనింగ్ఫుల్ కరెక్షన్ అట్లీస్ట్ ఒక 20% మనం పెట్టిన దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ అయితే దెన్ ఒక్కసారి రీవిజిట్ చేసి మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసాం స్టాక్ రిలేటెడ్ గా, ఫండమెంటల్స్ మొత్తం థీమ్ అంతా ఇంటాక్ట్ గా ఉందా లేదా, మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న జనరల్ ఫోర్సెస్ కారణంగానే జస్ట్ నార్మల్ సెల్లింగ్ కారణంగానే స్టాక్ పడుతుందా, అన్ని స్టాక్స్ కూడా పడ్డాయి, వీటన్నిటిని ఒకసారి టాలీ చేసుకొని దెన్ యావరేజ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. సో ఒక జనరల్ రిస్క్ గుర్తుంచుకోండి. ఎలక్షన్స్ కు ముందు ఎప్పుడు ఉంటుందో కరెక్షన్ మనం చెప్పలేం. అలా అని లెట్స్ సే మీరు ఎలాగో కరెక్షన్ ఉంటుంది అంటున్నారు కదా అని ఇప్పుడు నేను మొత్తం ఎగ్జిట్ అయిపోయి ఆ కరెక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. ప్రీవియస్ గా జరిగింది అలా.
కరెక్షన్ వచ్చింది, మరి ఈసారి రాకపోతే ఖచ్చితంగా వస్తుంది అని అనుకోండి, అందరూ పుట్సుకొని పెట్టుకుంటారు కదా. లాస్ట్ టైమ్స్ జరిగింది, నేను డేటా చెప్పాను కదా ఏ టైమ్స్ లో ఎలా ఎలా జరిగిందని. అలా జరిగింది, ఈసారి జరగచ్చు జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే లోయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు గుడ్ క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేసుకోవడం మనకున్న ఆపర్చునిటీ. ఒకవేళ మనం జరుగుతుందనే ఒక ఆశతో ఇప్పుడు తీసేసి అది జరగలేదు అనుకోండి, ఇంకా మార్కెట్ పెరిగింది అనుకోండి, దాని అప్పుడు మనం ఏం చేస్తాం. కాబట్టి ప్రాబబిలిటీలో మనం ఏ సైడ్ ఉంటే ఎక్కువ గెయిన్ అవ్వగలమన్న సైడే మనం ఉండాలి. అతి జాగ్రత్తగా పోయి మనం మొత్తం ఎగ్జిట్ అయి మార్కెట్ పడుతుంది అని చూసి మార్కెట్ పడలేదు అనుకోండి, ఈసారి డెఫినెట్లీ మనం గుడ్ ర్యాలీని మిస్ అవుతాం. కాబట్టి ఈ లాజిక్ ని కూడా మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, ఇప్పటి వరకు చెప్పిందంతా ఇన్వెస్టర్స్ గురించి. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కి అయితే రీచ్ అవుతున్నాం. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను 21,750 అబౌవ్ మనం టువర్డ్స్ 22,000 22,100 వరకు మార్కెట్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ జోన్స్ దగ్గరికి, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఫర్ మీ, నా స్ట్రాంగ్ బిలీఫ్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఈసారి మార్కెట్ అప్ సైడ్ కి క్లోజ్ అవుతుందని ఈసారి స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. వన్స్ ఫెయిల్ అయింది, సెకండ్ టైం ఫెయిల్ అయింది, బట్ థర్డ్ టైం కొంత రిజెక్ట్ అవుతుందేమో. బట్ ఈసారి ఆ రిజెక్షన్ తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందని బులిష్ గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గతంలోనూ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి రావడానికి, ఇప్పుడు రావడానికి వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పడి సపోర్ట్ నుంచి రివర్సల్ తీసుకుంటుండడం. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ బిగ్ పోర్షన్ లో సెల్ చేశారు. ఫర్దర్ గా అంత మొత్తంలో సెల్ చేయకపోవచ్చేమో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. దానికి తోడు Q3 నెంబర్స్ కూడా ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటుండడం. చూడండి ఇవాళ మీరు ఆటో స్టాక్స్, ఫార్మా స్టాక్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇవన్నీ కూడా మీకు మెయిన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈవెన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వీటిలో ఏం పెద్ద మీకు మూవ్ కనిపించకపోతున్నా, ఇండివిజువల్ సెక్టార్స్ లైక్ ఆటో, ఫార్మా, రియల్ ఎస్టేట్ లో ఒక గుడ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. సో ఏదో ఒక టైంలో ఐటీ, బ్యాంక్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఈజీగా ఈ లెవెల్స్ ని క్రాస్ చేసేస్తాయి. కాబట్టి ఈసారి కొంత బులిష్ వ్యూ తో మార్కెట్ పరంగా ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ తో ఓవరాల్ మార్కెట్ ని బులిష్ గా చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని కంప్లీట్ గా అనాలిసిస్ చేసి డేటా పాయింట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, కార్లైల్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో, ఐ థింక్ 13 రూపీస్ అరౌండ్ అనుకుంటా, అక్కడ కొన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ని లైక్ 39 crore షేర్స్ దగ్గరగా నిన్న ఎస్ బ్యాంక్ లో బ్లాక్ డీల్ లో సెల్ చేశారు. అండ్ ఆ 39 crore లో నియర్లీ 30 crore దగ్గరగా షేర్స్ ని కొంటున్నది మోర్గన్ స్టాన్లే వాళ్ళు. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కనిపించలేదు. అమ్ముతున్న వాళ్ళు పెద్దవాళ్ళే, కొంటున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. అండ్ ఇలాంటి డీల్స్ ని మనం బయర్ ప్రాస్పెక్ట్ లోనే చూస్తాం. సెల్లర్ ఎప్పుడైనా సెల్ చేస్తాడు ప్రైస్ వచ్చింది అనుకుంటే, బట్ కొంటున్నది పెద్దవాళ్ళు, అది కూడా హైయర్ ప్రైస్ లోనే కొంటుంటే అది వాల్యూ అనుకుంటేనే కొంటారు. కాబట్టి ఓవరాల్ జరిగిన ఈ ట్రేడ్ ని మార్కెట్ పెద్దగా నెగిటివ్ గా చూడలేదు. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచే వచ్చింది. ఇవాళ Feb 16 5:17 PM ఈవినింగ్ 5:20 అరౌండ్ వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ సర్క్యులర్ దేనికి సంబంధించిందంటే, గతంలో మేము రిలీజ్ చేసిన సర్క్యులర్స్ March 11, 2022 లైక్ ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్స్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఇవి మార్చుకోవాలని ఆర్బీఐ వాళ్ళు సూచించారు కదా, దాన్ని పాయింట్ చేస్తూ, అండ్ రీసెంట్ గా పేటిఎం పేమెంట్ బ్యాంక్ పరంగా రిస్ట్రిక్షన్స్ ని విధించారు కదా, బ్యాన్ విధించారు కదా, దాన్ని కూడా రిఫర్ చేస్తూ వినియోగదారుల ఇంట్రెస్ట్ ని, లైక్ కస్టమర్స్ ఒక ఇంట్రెస్ట్ ని అండ్ మర్చెంట్స్ ఒక ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ గా మేము ఇచ్చిన రెగ్యులేషన్స్ ని ఈజ్ చేస్తున్నాం, కొంత కూల్ చేస్తున్నాం అని పేటిఎం రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఎంత పాజిటివ్, లైక్ ప్రీవియస్ గా ఉంటున్న నెగిటివ్ అంతా జీరో అయిపోయేలా పాజిటివ్ కాదు. ప్రీవియస్ గా Feb 29 తర్వాత ఏ సేవలు అయితే మనకి పని చేయవని చెప్పారో దాన్ని ఇప్పుడు March 15th వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే ఒక 15 days పాటు ఎక్స్టెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే February 29th లోపే పేటిఎం వాళ్ళు ఇతర బ్యాంక్స్ తో ఇంటిగ్రేట్ అయి వాళ్ళ సేవలన్నింటినీ నడుపుతారు అనే నమ్మకం ఆర్బీఐ కానీ పేటిఎం వాళ్ళకి కానీ ఉండిందనుకోండి, అసలు ఈ సర్క్యులర్ నే తీసుకురారు. అండ్ అలా ఇమీడియట్ గా చేయలేరు. కాబట్టి రీసెంట్ గా పేటిఎం ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు ఆర్బీఐ ని, ఫైనాన్స్ మినిస్ట్రీని కలిసి ఇది మా పరిస్థితి, మేము వెంటనే మూవ్ అవ్వలేం, ఇతర బ్యాంక్స్ తో అంత ఈజీగా ఇంటిగ్రేట్ అయి ముందుకు వెళ్ళలేం, మాకు టైం కావాలని అడిగినట్లున్నారు. ఆ టైం ని ప్రెసెంట్ ఆర్బీఐ వాళ్ళు ఇస్తూ ఉండడం, దానికి తగ్గట్టే స్టాక్ కూడా వాళ్ళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఎవరికి లీక్ అయిందో కానీ మార్కెట్ ఐపీఐకి వచ్చిన సర్క్యులర్ కి మార్కెట్ కి ముందే స్టాక్ ప్రైస్ లో రియాక్షన్ అయితే ఉంది. మరి సరే, ఉంటున్న చేంజెస్ మీకు తెలిసిందే కదా. February 29th తర్వాత వాలెట్ లోకి డబ్బులు యాడ్ చేయలేరు, ఫాస్ట్ ట్యాగ్స్ లోకి మీరు డబ్బులు యాడ్ చేయలేరు, అండ్ నార్మల్ గా ట్రైన్స్ కానీ బస్సెస్ లో కానీ కామన్ మొబిలిటీ కార్డ్స్ ఉంటాయి, వాటికి కూడా మీరు డబ్బులు యాడ్ చేయలేరు. దానికి February 29th డెడ్ లైన్ ఉండింది. ఇప్పుడు March 15 డెడ్ లైన్. మీరు ఆల్రెడీ యాడ్ చేసిన డబ్బులు ఫాస్ట్ ట్యాగ్స్ లో కానీ, వాలెట్స్ లో కానీ, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ దేంట్లోకైనా మీరు యాడ్ చేసిన డబ్బులు ఎప్పటి
వరకైనా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, అది ఎప్పటి వరకైనా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అసలు దాని పరంగా ఫస్ట్ నుంచి ఏ రిస్ట్రిక్షన్ లేదు, కొత్తగా యాడ్ చేయకూడదు. దానికి ప్రీవియస్ గా Feb 29 డెడ్ లైన్, ఇప్పుడు March 15 డెడ్ లైన్. అండ్ మిగిలినవి అయితే మీరు పెద్దగా యూజ్ చేసేటివి కాదు అండ్ పెద్దగా మనం డిస్కస్ చేసుకోవాల్సినవి కూడా కాదు. IMPS, AEPS వీటి రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేయరు. అండ్ దాని రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఉన్న డెడ్ లైన్ February 29 అండ్ దాన్ని March 15 కి చేంజ్ చేశారు. అండ్ ఇంకా అంతే అండి, మోస్ట్లీ ఫస్ట్ 2 థింగ్స్ మనకి ఇంపార్టెంట్, ఇంకా అక్కడితో చాలు. అండ్ ఏవైతే చేంజెస్ చేశారో అది పేటిఎం కి పాజిటివ్, కొంత టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 15 days. ఈ లోపు వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యి సేవల్ని, వాళ్ళు అందిస్తున్న సేవల్ని నిరంతరాయంగా వాళ్ళ కన్స్యూమర్స్ కి అందించగలరు అని నమ్ముతూ RBI వాళ్ళైతే 15 days టైం పీరియడ్ ఇచ్చారు. దానికి ఆల్రెడీ స్టాక్ ప్రైస్ రియాక్ట్ అయింది. అండ్ ఎవరెవరైతే పేటిఎం యూజ్ చేస్తున్నారో February 29th కాదు డెడ్ లైన్, March 15th డెడ్ లైన్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఈ RBI సర్క్యులర్ ఒక లింక్, అండ్ ఈవెన్ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ PDF అని మీకు ఫైల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసిన ఎంటైర్ సర్క్యులర్ ఒక PDF కాపీ లింక్ మీకు ఓపెన్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ తో ఉంది చూడాలనుకుంటే దాని కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, మీ ఫ్రీ టైమ్ లో విజిట్ చేయండి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే చైనా, వియత్నాం దగ్గర నుంచి ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి కావాల్సిన గ్లాస్ ఉంటుంది కదా, అది తక్కువ రేట్ కి ఇండియాలో కూడా సెల్ చేస్తూ ఉండడం వీళ్ళ మార్జిన్స్ పై ఇంపాక్ట్ పడింది. అండ్ గతంలో దానిపై ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలనే ఒక థింకింగ్ గవర్నమెంట్ కి లేదనేలా కూడా అప్డేట్స్ వస్తుండడం, ఆ టైంలో స్టాక్ ఫాల్ అయింది. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించకపోతే బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని స్టేట్మెంట్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలా లేదా అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చైనా అండ్ వియత్నాం నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ ఇండియాలో తక్కువ రేటుకు వచ్చి అమ్ముతుంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు వస్తున్న అప్డేట్స్. ప్రాబబులీ ప్రీవియస్ గా గవర్నమెంట్ అసలు మేము థింక్ చేయమన్న దగ్గర నుంచి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటాం అనే స్టేజ్ కి వస్తుండడం ఫర్దర్ గా కానీ ఇది అమలవుతుంటే దాని అది బోరోసిల్ రెన్యూబుల్స్ కు ఒక బిగ్ పాజిటివ్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టాటా గ్రూప్ నుంచి ఇంకొక IPO మార్కెట్ లోకి వస్తున్నట్లయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక వెబ్సైట్ లో అయితే ఏకంగా 5 టాటా గ్రూప్ కంపెనీస్ వచ్చేస్తాయి IPOs కి 2024 లో అంటున్నారు. టాటా ఆటోకామ్ సిస్టమ్స్, టాటా ప్లే, బిగ్ బాస్కెట్, టాటా సన్స్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. అండ్ రతన్ టాటా గారు, జిరోదా నిఖిల్ కామత్ గారు బ్యాక్ చేస్తున్న ఇంకొక జ్యువెలరీ కంపెనీ కూడా లైక్ బ్లూ స్టోన్ జ్యువెలరీ వాళ్ళు కూడా IPO గా రావడానికి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ వీటితో పాటు టాటా గ్రూప్ కి బ్యాటరీ బిజినెస్ ఉంది కదా అగ్రతాస్, ఈ బిజినెస్ ని కూడా వీళ్ళు IPO గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని 5 to 10 బిలియన్ వాల్యుయేషన్ లో ఇది IPO గా రానుందనేలా మార్కెట్ లో టాటా గ్రూప్ నుంచి IPOs అంటూ మల్టిపుల్ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే డేటా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఈ అన్ని కంపెనీస్ లో అసలు ఏ కంపెనీ IPO గా వస్తుందని. టాటా ఒక పేరు సరిపోతుంది కదా మోస్ట్లీ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడానికి, బట్ సబ్స్క్రైబ్ చేసే ముందు ఒకసారి వాళ్ళ బిజినెస్ అండ్ ఆపర్చునిటీ చూసి మాత్రమే చేయండి. బికాస్ అల్టిమేట్లీ ఇన్ ద లాంగ్ రన్ మంచి బిజినెస్ గ్రోత్ మాత్రమే మన స్టాక్ లో రిటర్న్స్ ని తెచ్చి పెడుతుంది. అండ్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ పై సుబ్రహ్మణ్యం స్వామి గారు యాక్సిస్ బ్యాంక్ అండ్ మ్యాక్స్ లైఫ్ డీల్ రిలేటెడ్ గా జరిగిన దాంట్లో అవకతవకలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 5,100 కోట్ల దగ్గరగా స్కామ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చేశారన్నారా. దాని పరంగా మ్యాక్స్ ఫైనాన్షియల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. మ్యాక్స్ ఫైనాన్షియల్ వాళ్ళు చెప్తున్నది RBI, IRDI, షేర్ హోల్డర్స్ అండ్ CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ అప్రూవల్ వచ్చాకే డీల్ ని ముందుకు తీసుకొచ్చారని, సెబీ పర్మిషన్స్ తీసుకున్నారని, క్లారిఫికేషన్స్ తీసుకున్నారని, ఎటువంటి ఇల్లీగల్ ఆర్ రెగ్యులేటరీ పరంగా ఉంటున్న నాన్ కంప్లైన్సెస్ ఏవి లేవని, ప్రాసెస్ డ్యూ డెలిజెన్స్ అన్నిటిని ఫాలో అయ్యే ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్లారని మ్యాక్స్ ఫైనాన్షియల్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ సేమ్ అప్డేట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తూ ఏ అలిగేషన్స్ అయితే చేస్తున్నారో అవి వాస్తవం కాదు, మేము అన్ని ఫాలో అయ్యాకే ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్ళాం, కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామి గారు చేస్తున్న ఆరోపణల్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదనేలా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది కదా, దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఇప్పటి వరకు వీళ్ళు పెట్ కోక్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రా పెట్ కోక్ ని. దాంతో వీళ్ళు కాల్సినేటెడ్ పెట్ కోక్ ని CPC ని తయారు చేసుకుంటారు. ఆ మెయిన్ రా పెట్ కోక్ ని వీళ్ళు ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో గవర్నమెంట్ ఒక క్యాప్ ని విధించింది. అంతకు మించి వీళ్ళు తీసుకురావద్దని ఒక క్యాప్ ని విధించింది. దాని కారణంగా వీళ్ళకి మంచి కెపాసిటీస్ ఉంటున్నా ఆ కెపాసిటీ యూటిలైజేషన్ ఇప్పటి వరకు 50% కంటే తక్కువే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్ వస్తూ ఉండడం రా పెట్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి, రా పెట్ కోక్ వీళ్ళకి ఇప్పటి వరకు వచ్చిన అనుమతి కంటే హైయర్ గా వీళ్ళ రా పెట్ కోక్ ఇంపోర్ట్ ని చేసుకోవచ్చని గవర్నమెంట్ ఇస్తున్న ఈ అప్రూవల్ ఇప్పటి వరకు ఈ రా మెటీరియల్ తక్కువ ఉండడం కారణంగానే వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇది పెరిగితే కెపాసిటీ యూటిలైజేషన్ పెరుగుతూ ఆపరేటింగ్ లీవరేజ్ బెనిఫిట్ ఇస్తూ ఓవరాల్ వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ పాజిటివ్
పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ నేను వచ్చాయి, బట్ ఇవాళ మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. ఇది క్లోజ్ గా ట్రాక్ చేసిన వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే ఉంటాయి. అది నేను ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టాక్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి అవి చాలా పాజిటివ్. వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ మోడల్ ని కొత్త వాటికి మూవ్ అవుట్ చేస్తున్నారని, మీన్స్ కొత్త డిస్ట్రిబ్యూషన్ మోడల్ తో వర్క్ చేస్తున్నారని, అండ్ ఈవెన్ ఛానల్ ఇన్వెంటరీస్ ని కూడా రేషనలైజ్ చేస్తున్నారని. మీన్స్ ప్రొడక్షన్ ఎంత ఎక్కువగా చేస్తున్నది కాదు కదా, డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీకైనా. వాటిల్ని ర్యాంప్ అప్ చేస్తూ, మీన్స్ వాటిల్ని చేంజ్ చేస్తూ, రేషనలైజ్ చేస్తూ బిజినెస్ యొక్క ఆపరేటింగ్ మెట్రిక్స్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇదొకటైతే ఇలా సేల్స్ Q4 లో 1000 crores మార్క్ కి టచ్ అవుతాయని, అండ్ ఇండియా బిజినెస్ కూడా 10 to 12% గ్రోత్ రేట్ తో గ్రో అవుతుందని, మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ కూడా పెరుగుతాయి అంటున్నారు. ఎలా పెరుగుతాయి మార్జిన్స్? మరి R&D కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ $45 to $50 million తగ్గిస్తారని. మార్జిన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం అంటే ప్రాఫిటబిలిటీని పెంచుకోవడమే. ఎలా పెంచుకుంటారంటున్నారు? R&D ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని తక్కువ పెట్టుకుంటూ, రాయల్టీస్ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ ని వేరొకరికి ఇచ్చి సేల్ చేయించడం కారణంగా వచ్చే రాయల్టీస్ ని కూడా ఈ కమింగ్ క్వార్టర్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, దీని కారణంగా మార్జిన్ ఉంటుందని. బికాస్ రాయల్టీస్ లో అది కమిషనే కదా, అందులో వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఏముండదు, అదంతా వీళ్ళ మార్జిన్స్ కి యాడ్ అవుతుంది. దాని కారణంగా మార్జిన్స్ పెరుగుతాయని, అండ్ వీళ్ళ మాన్రో ఫెసిలిటీ రిలేటెడ్ గా కూడా FY25 నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి కూడా 2 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారని, అండ్ వీళ్ళ అప్పుల గురించి కూడా చెప్తూ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ పరంగా వచ్చిన డబ్బులు ఆల్మోస్ట్ ఐ థింక్ 5600 crores దగ్గరగా ఉంటుంది. ఆ మొత్తం డబ్బులతో వీళ్ళ మొత్తం అప్పుల్ని తీర్చుకుంటూ నెట్ క్యాష్ పాజిటివ్ అయిపోతారని చేస్తున్న స్టేట్మెంట్స్. నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ అవంత ఎక్స్ట్రాడినరీ కాదు. బట్ ఈ వచ్చిన కామెంటరీ మాత్రం చాలా పాజిటివ్. కాబట్టి స్టాక్ ఇవాళ ఇంతలా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 22,070 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్లుంది కదా. 22,068 ఇవాళ హై. సో 70 దగ్గరకు వచ్చినప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. అండ్ డౌన్ సైడ్ 21,960 ఫస్ట్ టైం మనకి మార్కెట్ సెల్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇంచుమించు ఆ జోన్ దగ్గరికి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. 46,455 ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఐ మీన్ మార్కెట్ క్లోజింగ్ వరకు అదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. వన్స్ బ్రేక్ అయింది, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, అగైన్ ఆ జోన్ లోనే పడిపోయింది. అండ్ సపోర్ట్ కూడా 46,282 మల్టిపుల్ టైమ్స్ ఇవాళ సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సెకండ్ రెసిస్టెన్స్ 46,673 ఇది కూడా ఇవాళ వాలిడేట్ అయింది. అండ్ డౌన్ సైడ్ 46,134. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,500 to 22,100 ఈ రేంజ్ ని ఒక 100 పాయింట్స్ షిఫ్ట్ చేస్తున్నాను అప్ సైడ్ కి. 21,600 to 22,200 ఇది ఒక్కటే నేను ఫైనల్ గా చూస్తున్నది. ఇక్కడ కానీ ఆల్ టైమ్ హై లెవెల్స్ అబోవ్ కానీ డైలీ క్లోజింగ్ జరిగితే, అంటే 22,200 కదా రెసిస్టెన్స్ మంది, 22,120 అబోవ్ కానీ మార్కెట్ క్లోజ్ అయితే, డైలీ క్లోజింగ్ జరిగితే, ఇప్పటి వరకు జరగలేదు, జరిగితే మాత్రం దాన్ని నేను రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో వదిలేస్తాను. బికాస్ అక్కడి నుంచి ట్రెండింగ్ మూవ్ టువర్డ్స్ 22,240 ఫస్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ 130% పరంగా అది కూడా క్రాస్ అయిపోతే 22,500, దెన్ 22,700 నెక్స్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్. కాబట్టి ఇప్పటి వరకు మార్కెట్ ఈ జోన్ లో కొంత టైట్ గానే కన్సాలిడేట్ అయింది. వన్స్ బ్రేక్అవుట్ అయితే సిగ్నిఫికెంట్ మూవ్ మార్కెట్ లో కూడా కనిపించవచ్చు. కాబట్టి 22,120 ఆ డైలీ క్లోజింగ్ బేసిస్ ట్రేడర్స్ రేంజ్ బౌండ్నెస్ ని పక్కకి తీయడానికి, ఆ రేంజ్ బౌండ్నెస్ ని ఇచ్చి బయటికి రావడానికి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ గా అయితే నేను చూస్తున్నాను. సో 22,200 to 21,600 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనిస్తాను. ఒకవేళ 21,120 అబోవ్ కానీ క్లోజ్ అయితే రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ నుంచి కొద్ది డేస్ అవాయిడ్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.